శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి 35వ కీర్తన 28వ చరణం చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. దేవుడి లేఖన భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, దుఃఖము నిండిన హృదయముతో, వేదనామయమైన మనసుతో, కృంగిదల కలిగే సమయంలో సనుగులు సంశయాలు తప్ప స్తుతియాగం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ 35వ కీర్తనలో దావీదు భక్తుడు భయంకరమైన మనోవేదనలో ఉన్నాడు. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయుకుము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని నన్ను కన్ను గీటనీయుకుము అని దేవుని సన్నిధిలో 19వ చరణంలో ప్రార్థిస్తూ ఉన్నాడు. కారణం లేదు దావీదును ద్వేషించడానికి. పైగా దావీదు ద్వారా వారందరూ ఉపకారం పొందిన వారే. మేలుకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని అంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు 12వ చరణంలో. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకున్నాను, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకున్నాను అంటూ తాను చేసిన సత్కార్యాన్ని గూర్చి ప్రభుతో చెబుతున్నాడు. వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు వారి కొరకు బహుగా దుఃఖపడి వారి క్షేమం కొరకు ప్రార్థన చేసినటువంటి దావీదు మీదకు వారు కాలు లేపారు. ఎప్పుడు దావీదుకి నాశనం వస్తుందా అని నాశనకరమైనటువంటి మాటలు పలుకుతూ నన్ను దూషించుటకే వారు నోరు పెద్దదిగా తెరుచుకుని ఉన్నారు అంటూ వేదనతో ఈ కీర్తనలో దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు భక్త దావీదు. అన్యాయమైన అపనిందలు వచ్చి పడ్డాయి. మేలు పొందిన వారే అతన్ని హింసించాలని చూస్తూ ఉన్న సందర్భంలో కృంగుదల కాక సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? సర్వసాధారణంగా ఎవరైనా సరే ఈ పరిస్థితుల్లో కృంగిపోవలసిందే. అలాంటి కృంగుదలలో కూడా దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ కీర్తనలో తన ఆవేదనంతా దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తూ సనగడం లేదు గదా, స్తుతియాగం అర్పిస్తూ ఉన్నాడు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. భక్తి శిఖరానికి ఎక్కిన దావీదు భక్తుని యొక్క మాటలు చూడండి. కృంగుదల కలిగినప్పుడు నిరాశ నిస్పృహలతో కూడిన మాటలు గాని, అన్యాయంగా దేవుడు నన్ను ఈ శ్రమకు అప్పగించాడు, నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపింపుమని ప్రార్థించాడు కదూ. అంటే తన ప్రాణాన్ని తీయడానికి నోరి తెరిచిన సింహాలున్నాయి, దూషణలు పలికే మనుషులున్నారు, నాశనాన్ని కోరుకునే శత్రువులున్నారు. ఈ శత్రుత్వం అంతా నిర్హేతుకంగా వచ్చిందే సుమా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నోరు తెరిచి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఈ కృంగుదలంతా తొలగించి నూతన జీవాన్ని కలిగించే మహాశక్తిమంతుడైన దేవుణ్ణి దావీదు భక్తుడు రుచి చూడగలిగాడు. దేవుని బలము చేత గొలియాతును చంపడమే కాదు, దేవుని యొక్క ఆత్మశక్తితో మనలో ఉన్న నిరాశను కూడా చంపడం చాలా ముఖ్యం. ఆ విజయాన్ని పొందిన దావీదు దేవుణ్ణి స్తుతించగలిగాడు. ప్రియమిత్రులారా, దేవుని ద్వారా శూరకార్యాలు చేయడానికి బయలుదేరిన మనలో కలుగుతున్న నిరాశ నిస్పృహలను, అపనిందనలను బట్టి కలిగే కృంగుదలను జయిందాం. దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు కదా. మనలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలను జయించడానికి దేవుని శక్తిని బట్టి మనం బలాఢ్యులమవుదాం. కృంగిపోవలసిన స్థితిలో, కన్నీరు కార్చవలసిన స్థితిలో
మన నోరంతా స్తుతితో నిండిపోవునుగాక. ఈ దినం ప్రతి నిమిషం ప్రతి విషయానికి స్తుతిందాం, స్తుతిస్తూనే ముందుకు సాగిపోదాం. దేవుడట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.